హలో, నమస్తే అందరికి. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం ఒక అందమైన కథను తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? అమ్మవారి కలశము, తోరము, తాంబూలాలు, ఇవే. వీటితో పాటుగా మనకి ఇంకొకటి ఉంది. అదేంటంటే చారుమతి కథ. చారుమతి కథ సహజంగా ఉంటుంది. ఇక్కడ మనకు అసలు చారుమతి ఎవరు, ఆమెకు కలలో అమ్మవారు ఎందుకు కనిపించింది, ఆమె ఏమి చేసింది, అలాగే ఆమెతో పాటుగా వ్రతం చేసిన వాళ్లకు ఏం జరిగింది. పురాణ కథలంటే చాలా మందికి బోరింగ్ గా ఉంటుంది. మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టుగా హాయిగా చెప్పుకుందాం. చారుమతి ఎవరు? చారుమతి ఒక ఊళ్ళో ఒక మంచి మనసున్న ఆమె. చారుమతి చాలా సాధారణ జీవితం గడిపేది. అంటే సింపుల్ లైఫ్ అయినా కూడా చాలా భక్తి కలిగి ఉంటుంది. రోజు కూడా తన పనులను తాను చేసుకుంటూ అమ్మవారిని కూడా పూజించేది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. చారుమతి దగ్గర పెద్ద పెద్ద సంపదలున్నాయా? లేదు. ఆమెకు ప్రత్యేకమైన గొప్ప శక్తులున్నాయా? లేదు. అయితే మరి అమ్మవారికి చారుమతి మీద ఎందుకు అంత అభిమానం కలిగింది? ఆమె దగ్గర ఉన్నది మంచి మనస్సు, భక్తి, పెద్దల పట్ల గౌరవం, కుటుంబం పట్ల ప్రేమ. అందుకని చారుమతికి అమ్మవారి అనుగ్రహం లభించింది. ఇక చారుమతికి వచ్చిన కళ. ఒకరోజు చారుమతి నిద్రపోయింది. ఆ రోజు రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళలో సాక్షాత్తు అమ్మవారు కలలో కనిపించారు. అమ్మవారిని చూసిన చారుమతి చాలా ఆశ్చర్యపోయింది. అమ్మా, నువ్వేనా నాకు కలలో కనిపిస్తుంది అని అడిగింది. అప్పుడు అమ్మవారు చారుమతితో ప్రేమగా ఇలా చెప్పారు. చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు భక్తితో ఈ వ్రతాన్ని చెయ్యి. నీవే కాకుండా మరికొద్ది మంది స్త్రీల చేత ఈ వ్రతాన్ని చేయించు అని అమ్మవారు చెప్పింది. ఎంతో శ్రద్ధగా అమ్మవారు చెప్పిన మాటలను విన్నది చారుమతి. ఇంకా అమ్మవారు, నన్ను భక్తితో పూజించే వారికి కోరుకున్న మంచి వరాలను ప్రసాదిస్తాను అని చెప్పింది. ఇలా చెప్పి అమ్మవారు చారుమతిని అనుగ్రహించి అదృశ్యమయ్యింది. చారుమతి నిద్రలేచి ఏం చేసింది? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. నిద్రలేచిన చారుమతికి రాత్రి వచ్చిన కళ గుర్తొచ్చింది. అదే కాకుండా అమ్మవారు నిజంగానే నాకు కల్లో కనిపించారా అని ఆశ్చర్యపోయింది. ఆ తరువాత భర్తకు, ఇంట్లో పెద్దవాళ్లకు ఈ జరిగిన విషయమంతా చెప్పింది. అందరూ కూడా ఇది అమ్మవారి అనుగ్రహమే, తప్పకుండా అమ్మవారి వ్రతాన్ని చేద్దామని చెప్పారు. ఈ మాటలు విన్న చారుమతి కూడా ఎంతో సంతోషించింది. ఇక చారుమతి తన స్నేహితులకు ఏం చెప్పింది? చారుమతి తనకు వచ్చిన అమ్మవారి సందేశాన్ని తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులకు కూడా చెప్పింది. ఇది విన్న స్త్రీలందరూ ఎంతో సంతోషించారు. ఇలా అందరూ కలిసి శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఆ శుభమైన శుక్రవారం వచ్చేసింది. చారుమతి త్వరగా నిద్రలేచింది. ఇంటిని శుభ్రం చేసింది, తల స్నానం చేసింది, శుభ్రమైన బట్టలు వేసుకుంది. మిగతా స్త్రీలు కూడా తయారై చారుమతి ఇంటికి వచ్చారు. అమ్మవారి పూజకు కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చుకున్నారు. అమ్మవారిని చక్కగా అలంకరించారు. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించారు. నైవేద్యం సిద్ధం చేసుకున్నారు. అందరూ కలిసి ఒక మాట అనుకున్నారు. అమ్మ, డబ్బు మాత్రమే కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరిపైన నీ కృప కలిగి ఉండాలి. ఇలా భక్తితో వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. పూజ పూర్తయిన తర్వాత ఏం జరిగింది? పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి నమస్కరించారు. చారుమతి, మిగిలిన స్త్రీలు అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళకి గజ్జలు అంటాం కదా, ఆ గజ్జలు ప్రతి ఒక్క కాళ్ళకి వచ్చేసాయి అన్నమాట. అందరూ ఆశ్చర్యపోయారు. రెండో ప్రదక్షిణ మొదలయ్యింది. అలాగే అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా అమ్మవారిని మరింత భక్తితో స్మరించుకుంటూ రెండో ప్రదక్షిణ ప్రారంభించారు. ఇక ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి వారి శరీరంపై అందమైన ఆభరణాలు అంటే జ్యువెలరీ మొత్తం వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా ఆభరణాలు వచ్చాయని కథ చెప్తుంది. అందరూ ఒకళ్ళు చూసుకొని ఆశ్చర్యపోతారు.
మొదటి ప్రదక్షిణలో కాళ్ళకు గజ్జెలు వచ్చాయి. రెండో ప్రదక్షిణలో ఆభరణాలన్నీ వచ్చేసాయి. మరి మూడో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది అని ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన. అందరూ కూడా ఎంతో భక్తితో అమ్మవారి మూడో ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. మూడో ప్రదక్షిణలో అమ్మవారి అనుగ్రహం. మూడో ప్రదక్షిణ కూడా పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ధనధాన్య సంపద, ఐశ్వర్యం పెరిగాయని కథ చెప్తుంది. ఇప్పటి వరకు సాధారణంగా ఉన్న వారి ఇళ్లలో సంతోషం నిండింది. అందరూ ఎంతో ఆనందపడ్డారు. కాని చారుమతి మాత్రం ఆ సంపదను చూసి గర్వపడలేదు. చారుమతి అమ్మవారి ముందు చేతులు జోడించి, అమ్మ, మేము ఏం చేశామని ఇంత వరాల్ని మాకు అనుగ్రహించావు? నీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉండాలి అని ప్రార్థించింది. చారుమతి కథలో మనందరికీ ఒక చిన్న సందేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వ్రతాన్ని ఎంత గొప్పగా చేశామన్నది కాదు, అమ్మవారి పైన మనం మనసు ఎంత భక్తితో ఉన్నది అన్నదే ముఖ్యం. పార్వతీదేవి ఒకరోజు పరమశివుణ్ణి, స్వామి, స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం, సంపద కోసం, ఐశ్వర్యం కోసం ఏ వ్రతాన్ని చెయ్యాలి అని అడిగిందట. శ్రావణ మాసంలో పౌర్ణం తిథికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఎంతో పవిత్రమైనదని, ఆ రోజున వరలక్ష్మి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మి కటాక్షం లభిస్తుంది అని చెప్పి ఈ చారుమతి కథను కూడా వివరించారని చెప్తారు. నేనొక్కటే బాగుండాలి, నా కుటుంబం ఒక్కటే బాగుండాలి అనేది కాదు ప్రార్థన, అందరూ బాగుండాలి అని ప్రార్థించేదే నిజమైన ప్రార్థన. ఈ కథను భక్తితో విన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో వరలక్ష్మి అమ్మవారి కృప ఉండాలని కోరుకుందాం.